తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 సద్యోజాతాలు అంటే గర్భవాసం లేకుండా కేవలం సంకల్పంతోనే ఆవిర్భవించాయి. వీటిలో చివరిది నరసింహావతారం. దశావతారాల్లో నరజంతు మిశ్రమ స్వరూపం ఇదొక్కటే. తెలుగునాట ఎన్నో ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఆ నృసింహ సన్నిధానాలలో ఒకటిగా అలరారుతున్న ఆలయం ఖమ్మం జిల్లా యెన్కూరు మండలంలోని గార్లలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. గిరిజన ప్రాంతంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భక్తుల ఆర్తిని తొలగించి వారిని అరిషడ్వర్గాలనే అంతఃశత్రువుల నుంచి, అసుర శక్తుల నుంచి విముక్తి కలిగించే దైవం నరసింహస్వామి. ఎక్కడ నరసింహ నామస్మరణ జరుగుతుందో, ఎవరు నృసింహాన్ని సదా ఆరాధిస్తారో అక్కడ అపమృత్యు భయాలుండవని పెద్దల మాట. గార్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రతి నిత్యం భక్తులు ఎందరో తరలివస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ తమ రీతిలో ప్రభలను కట్టుకుని యాత్రగా తరలివస్తారు. కొంతమంది భక్తులు కాలినడకన స్వామి ఆలయానికి వస్తారు. గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఖమ్మం జిల్లా నృసింహ క్షేత్రాలలో పేరెన్నికగన్నది. 1963వ సంవత్సరం మద్దికొండ తిరుపతయ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. తదనంతర కాలంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ గావించారు. ప్రధాన రహదారి పక్కనే చక్కని స్వాగత ద్వారం ఉంటుంది. ఆ స్వాగత ద్వారం మధ్యన లక్ష్మీ నరసింహల ప్రతిమ, ఒకవైపు పెద్దమ్మ విగ్రహాకృతి ఉంటుంది. ఆ స్వాగత ద్వారం దాటి లోపలికి వచ్చిన వారికి భారీ విగ్రహంగా గరుడస్వామి దర్శనమిస్తాడు. నమస్కార ముద్రతో ఆలయ సందర్శకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాడు. నృసింహస్వామి అర్చావతారమూర్తిగా వ్యక్త అవ్యక్త రూపంగా వర్ధిల్లుతోన్న క్షేత్రం గార్ల. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమైన గార్లలో మద్దికొండ తిరుపతయ్య అనే భక్తునికి స్వామి తన ఉనికిని స్వప్న వృత్తాంతం ద్వారా తెలియజేశాడని అంటారు. ఒక గుహ వంటి ఆలయంలో గుండ్రటి శిలగా తాను వేంచేశానని స్వామి తెలియజేశాడంటారు. తిరుపతయ్య ఇంటి నుంచి బయలుదేరిన ఓ సర్పం స్వామిని గుట్టపై గుహలో గుర్తించడానికి సాయపడిందంటారు. ఇలా ఎన్నో మహిమా విశేషాలతో ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలరారుతున్నాడు. గర్భాలయంలో సింధూర వర్ణపు భారీ శిలాకృతి నెలకొని ఉంది. ఈ దివ్యశిలని నృసింహమూర్తిగా భక్తులు భావిస్తారు. తీర్చిదిద్దిన తిరునామంతో స్వామి పరిపూర్ణ అవతారానికి ప్రతీకగా భాసిల్లుతాడు. స్వామివారి నిండైన మూర్తిమత్వంతో అర్చామూర్తులు కూడా ప్రతిష్ఠితమవుతాయి. నిలువెల్లా వెండి కవచాలంకృతమైన లక్ష్మీ నరసింహుల ప్రతిమలు పరమసుందరంగా దర్శనమిస్తాయి. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి, సుగ్రీవ నరసింహ సులభుడవ. అసుర ప్రవృత్తికి ప్రతీక హిరణ్యకశిపుడు. అతన్ని సంహరించిన దైవ ప్రవృత్తి నరసింహావతారం. దీనిని అత్యుత్తమ అవతారంగా పేర్కొంటారు. భక్తజనులను సంసార వేదనల నుంచి విముక్తిని కలిగించే విష్ణు తేజమే నరసింహస్వామి. అందుకే తమ ఇక్కట్లను బాపుకోవటానికి, తమ కష్టాలను నివారించుకోవటానికి ఆయురారోగ్య సిద్ధికై భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల పట్ల వాత్సల్యమున్నవాడు. జ్వాలామాలికలకు సంకేతంగా స్వామి జూలు వెలుగుతుంది. అగ్నిశిఖలుగా నాలిక వెలుగులీనుతుంది. నుదిటిపై కన్ను కలిగిన ముఖంతో దుర్జన భయంకరునిగా, సజ్జన శుభంకరునిగా నరసింహస్వామి కానవస్తాడు. గార్లలోని ఆలయంలో స్వామి సాలగ్రామ శిలాశోభితంగా ఉన్నాడు. భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామికి ప్రియమైన పొంగలిని నివేదన చేస్తారు. ఆలయ ప్రాంగణంలో తియ్యటి పొంగళ్లను వండి స్వామికి నివేదన చేస్తారు. మధుర పదార్థాలను స్వీకరించి నీ దివ్యానుగ్రహాన్ని కలిగించు స్వామి అంటూ భక్తులు స్వామికి పొంగళ్లను సమర్పిస్తారు. 1977వ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. భగవంతుడున్న ఈ గార్లోడ్లో ఒకప్పుడు కీకారణ్యం, మా నాన్నగారు అయినటువంటి మద్దికొండ తిరుపతయ్య గారు ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఇక్కడికి వచ్చారు. ఈ స్వామివారి ఉనికి తెలుసుకొని ఇక్కడ ఎండకు ఎండుతూ వానక తడుస్తూ ఉన్నటువంటి శిలగా ఉన్నట్టు స్వామికి ఆయన గుడి కట్టించారు.
ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఆయన కళ్యాణం చేయించేవారు. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు స్వామివారి ఉనికి, స్వామివారి ప్రశస్తి తెలిసి చాలామంది ఆయనకు భక్తులుగా మారటం, ఆ తర్వాత ఆయన కట్టినటువంటి గుడి డెవలప్ అవటం జరిగింది. మృగము కాదు మనిషి కాదు అని నృసింహుణ్ణి వేదవ్యాసుల వారు అభివర్ణించారు. రెండూ కాదని చెప్పడం అంటే ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే అని అర్థం. సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైన రోజుల్లో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. మహోజ్వల అగ్నిశిఖగా మహో తేజో విరాజితంగా వెలిగే నరసింహుడు అభిషేక ఉపచారం వల్ల ప్రసన్నమూర్తిగా భాసిల్లుతాడు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ పవిత్ర కలశాలను ఊరేగింపుగా ఆలయానికి భక్తులు తీసుకువస్తారు. గర్భాలయంలోని సాలగ్రామ నరసింహస్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, పసుపు నీరు వంటి పవిత్రోదకాలతో ఈ వేడుక కొనసాగుతుంది. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. గర్భాలయంలో కొలువుదీరిన లక్ష్మీ నరసింహులకు నానావిధ అర్చనలు చేస్తారు. అర్చకులు చేసే పూజాధికాలలో పాల్గొని భక్తులు నృసింహస్వామిని తమను కాచి కాపాడమని వేడుకుంటారు. తలనీలాలను సమర్పించి తమ పిల్లల మొక్కులను తీర్చుకుంటారు. ఇదే ఆలయ ఆవరణలో తమ వాహనాలకు పూజాధికారులు నిర్వహించుకుంటారు. తమ ప్రయాణాలలో ఎటువంటి అవరోధాలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా కాపాడమని కోరుకుంటారు. దురితమును దునుమాడ అవతరించితివీవు ఆర్తులను ప్రోవగా. గార్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో క్షేత్రపాలకురాలిగా పెద్దమ్మ తల్లి ఉంటుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని అభివర్ణించిన రీతిలో ఆ తల్లి ఉంటుంది. ఆదిపరాశక్తి, అఖిలాండేశ్వరి అవతార స్వరూపమే ఈ పెద్దమ్మ తల్లి. ఈ అమ్మవారు ఇక్కడ ప్రత్యేక మందిరంలో కొలువుదీరి ఉంటుంది. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి భక్తానుగ్రహ కారకమూర్తిగా దర్శనమిస్తుంది. జీవన గమనంలో ఎదురయ్యే సకల సమస్యలకు, ఈతి బాధలకు, విజయ ప్రాప్తికి పెద్దమ్మ తల్లి దీవెనలు ఉపయోగపడతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి చెంతనే గౌరీదేవి పసుపుమయంగా కుంకుమ చందనాది అలంకారాలతో భాసిల్లుతుంది. ప్రతి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. అర్చకుల చేత తమ గోత్రనామాలతో, తమ కుటుంబ సభ్యుల పేర్లతో అర్చనలు చేయించుకుంటారు. తీర్థ ప్రసాదాలను తీసుకుని అమ్మవారి కృప పొందుతారు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిగిన స్వరూపం నరసింహస్వామి. దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని గుర్తుచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ రూపం. శివ విష్ణుతత్వాల సమన్వయ రూపంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తేజరిల్లుతున్నాడు. అలాంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ నరసింహునిగా గార్లలో వేంచేసి ఉన్నాడు. వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన నరసింహావతారం ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల పరంపర 2000వ సంవత్సరం నుంచి కొనసాగుతోంది. నరసింహ స్వామిని, స్వామి ఇరుదేవేరుల ఉత్సవ మూర్తులను నయన మనోహరంగా పల్లకిలో అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో గోవిందనామాలను పలుకుతూ పరమ భక్తిపూర్వకంగా ఉత్సవాలను, ఊరేగింపులను, పల్లకి సేవలను నిర్వహిస్తారు. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవధారుదే. నవనారసింహమూర్తిగా అహోబిలంలో, పంచనారసింహమూర్తిగా వేల్పుకొండలో, వరాహ నారసింహమూర్తిగా సింహాచలంలో, పానకాల నరసింహస్వామిగా మంగళగిరిలో, ఇలా వివిధ ప్రాంతాలలో నెలకొన్న స్వామి పలు వైవిధ్య స్వరూప స్వభావాలతో అలరారుతున్నాడు. గార్లలో ఏకశిలారూపునిగా సాలగ్రామ నరసింహునిగా ప్రకటితమయ్యాడు. కొలిచిన భక్తుల పారిట కొంగు బంగారమై వర్ధిల్లుతున్నాడు. ఈ పరంపరలో భాగంగా గార్ల క్షేత్రంలో విలసిల్లుతున్న స్వామి దర్శనం సకల దురిత నివారణం. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః.
అనేక ప్రాంతాల నుండి రైలు రోడ్డు మార్గాలలో ఖమ్మం చేరుకొని అక్కడి నుండి రఘునాథపాలెం, పండితపురం, డోర్నకల్ మీదుగా గార్ల వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అనేక రూపాల్లో భక్తుల్ని తరింపజేస్తున్న నరసింహస్వామి ఆత్మసాధకులకు, ఉపాసకులకు అత్యంత ఇష్టదైవం. స్వామి ఉగ్రమూర్తి అయిన ప్రహ్లాదుని వంటి భక్తులకు ఆకర్షణీయమైన రూపంలో కనిపిస్తాడు. ఆగ్రహం, అనుగ్రహాలు ఏకకాలంలో చూపించిన అద్భుత అవతారం నరసింహస్వామి. ఆ స్వామి దివ్యకృప మనందరిపై సదా ప్రకటితమవ్వాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.